హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ద నిఫ్టీ 50 ఎప్పుడైతే మార్కెట్ 23,200 నుంచి 23,500 మధ్యలో క్లోజ్ అయిందో అండ్ నిన్న క్లోజింగ్ 23,400 అరౌండ్ వచ్చేసింది. సో దీన్ని బట్టి నిన్నటి మార్కెట్లో కూడా ఇంట్రాడేలో 23,273 వరకు ఉంది. సో నిన్నటి క్యాండిల్స్ అబ్జర్వ్ చేశాక 23,300 దగ్గరే మ్యాక్సిమం సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో 23,300 నుంచి 23,500 ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే ఒక రెగ్యులర్ ఎక్స్పైరీని ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఈరోజు ఇంట్రాడే లో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గరే 23,300 దగ్గరే మార్కెట్ లోని హిట్ చేసి ఇక్కడి నుంచి మార్కెట్ ఈ 23,500 లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ రీసెంట్ టైమ్స్లో మిడ్ ఆఫ్ మార్చ్ చూసుకున్నట్లయితే 23,870 వరకు వెళ్ళింది హై. సో ఆ రేంజ్ వరకు మార్కెట్ ఈరోజు వెళ్ళడం జరిగింది 23,872. సో అప్పటికి ఈ లెవెల్ గమనించాను. ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ చేసిందో ఈరోజు ఇంట్రాడే మార్కెట్ మూమెంటం అయ్యేటప్పుడు సో నేను అబ్జర్వ్ చేసిన లెవెల్ ఇదే 23,870. ఇట్ విల్ బీ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్, బట్ 23,700 అరౌండ్ క్లోజ్ అవుతుందేమో అనుకున్నాను. బికాస్ ఇక్కడి నుంచి మనం చూసుకుంటే 23,870 అరౌండ్ హై ఉంది కదా. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ ఇక్కడ 570 పాయింట్స్ దాకా, అది కూడా ఎక్స్పైరీ రోజు, వీక్లీ ఎక్స్పైరీ రోజు, చాలా హ్యూజ్ రేంజ్. సో ఈ రేంజ్ని కూల్ ఆఫ్ చేయడానికి అట్లీస్ట్ ఒక 20% అయినా ఈరోజు 570 పాయింట్స్ ఓవరాల్ రేంజ్లో 20% అంటే మనకి హై నుంచి ఒక 120 పాయింట్స్ డౌన్ సైడ్ కరెక్ట్ అయ్యి క్లోజ్ అవుతుందేమో అనుకున్నాను. కానీ ఫైనల్గా ఈ హైకి దగ్గరలో 23,850 దగ్గరే యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసింది. సో మార్కెట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది ఇక్కడే మనకి తెలియజేస్తుంది. సో ఈ లెవెల్లో 23,850 అరౌండ్ క్లోజ్ అవ్వలేదు, ఇక్కడ మార్కెట్ హైని రీచ్ చేసిన, బట్ ఇప్పుడు 23,850 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు 24,000 మార్క్ని ఏం చేస్తుంది రేపటి మార్కెట్లో? ఈ వీక్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఒకసారి ఈ మూమెంటం ఇన్ డీటెయిల్ 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం చూస్తే 23,300 ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ నిన్న ఎక్స్పెక్ట్ చేసాం 23,300 విల్ బీ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ అని. సో ఫస్ట్ క్యాండిల్లో లోయర్ సైడ్ 23,300ని టచ్ చేసిన ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటూ స్లోగా వెళ్ళింది మార్కెట్ 9:15 నుంచి 11:15 వరకు. 2 అవర్స్ టైం ఫ్రేమ్లో 23,400 ఈ లెవెల్ని మ్యాక్సిమం అన్ని క్యాండిల్స్ టచ్ చేస్తూనే వెళ్ళాయి. సో ఒకవేళ స్ట్రాంగ్గా ఉంటున్నట్లయితే మార్కెట్ 23,400 అబోవ్ ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ 11:15 వరకు మార్కెట్ ఒకలాగా ఉంది. ఎప్పుడైతే 23,500 అబోవ్ ఒక క్యాండిల్ కన్ఫర్మేషన్ క్లోజ్ అయిందో సో అక్కడి నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ ర్యాలీ, ఎక్కడ కూడా హ్యూజ్ మొమెంటం రాలేదు. స్లో అండ్ స్టడీగా మార్కెట్ బీట్ చేస్తూ వచ్చింది. ఎవరీ 50 పాయింట్స్ కవర్ చేస్తూ ఫైనల్గా 23,850 లెవెల్ని కూడా హిట్ చేసింది. వన్స్ ఈ లెవెల్కి వచ్చాక నేను ఎక్స్పెక్ట్ చేసింది సో ఇలా 23,700 అరౌండ్ మార్కెట్ క్లోజ్ అవుతుంది అని. బట్ 23,800 అబోనే ఒక స్ట్రాంగ్ గీత గీసుకొని ఈ స్మాలర్ రేంజ్లోనే అప్పర్ సైడ్ 23,870 చూపిస్తుంది వన్ ఆఫ్ ద క్యాండిల్లో. సో ఇలా మార్కెట్ 23,800 నుంచి 850 మధ్యలో ఉన్న బాడీ రేంజ్ పరంగా చూసుకుంటే 30 to 40 పాయింట్స్ రేంజ్లోనే 1 2 3 4 5 6 7. సో ఇక్కడ చూస్తే 1 hour 45 minutes దాకా ఈ టైం ఫ్రేమ్ చూడొచ్చు. ఈ స్మాలర్ రేంజ్లోనే 23,850 ప్రతి క్యాండిల్, ఆల్మోస్ట్ ప్రతి క్యాండిల్ హిట్ చేస్తూనే వెళ్ళి ఇక్కడే క్లోజ్ అయింది. సో ఇక్కడ ఎవరైతే కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ బై చేస్తారో వాళ్ళు బాగా లాస్ అనేది చూసుంటారు. సో ఆల్రెడీ ఇంత బ్రేక్ ఇచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే బయర్స్ ఉంటారో ఈ లెవెల్ని టార్గెట్ చేసి ఉంటారు. బికాస్ ఖచ్చితంగా పైకైనా బ్రేక్అవుట్ అవ్వాలి, లోవర్ సైడ్ అయినా బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఆల్రెడీ ఇంత హ్యూజ్ వచ్చింది కాబట్టి మోస్ట్లీ కూల్ ఆఫ్ అవుతుందేమో అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు అలా టార్గెట్ చేసి 23,850 కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ బై చేస్తూ ఉంటే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఈ లెవెల్ని షార్ట్ చేస్తారు. సో షార్ట్ చేసినప్పుడు వాళ్ళన్నీ సెల్ చేసి ఉంచుతారు కాబట్టి కంప్లీట్గా మార్కెట్ ఈ 23,850 దగ్గరే ఖచ్చితంగా తీసుకుని రావడానికి ఏం చేస్తారు. అలానే ఈరోజు 23,850 దగ్గరే మార్కెట్ని క్లోజ్ చేశారు. సో ఇప్పుడు దీన్ని బట్టి 23,800 ఎబోనే క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి రేపటి మార్కెట్లో 23,800 నుంచి 24,000 ఈ 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. సో ఈరోజు మనం అనుకున్నట్టు ఒక 200 పాయింట్స్ రేంజ్ అనుకుంటే ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద రేంజ్ వెళ్ళిపోయిందో సో దెన్ మన రేంజ్ అంతా ఇప్పుడు ఈ రేంజ్ బౌండ్ మార్కెట్ నుంచి
ఒక బులిష్ వేలోకి మార్కెట్ వచ్చినట్టు భావించాలి. అదే లోయర్ సైడ్ కరెక్ట్ అయింది అంటే బేరిష్ మోడ్లోకి వెళ్ళినట్టు భావించాలి. అప్పుడు లోయర్ సైడ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్స్ గురించి అండ్ అప్పర్ సైడ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి మనం టార్గెట్ చేసుకుంటూ వెళ్తాం. సో దిస్ ఈస్ ద రేంజ్ వీ ఎక్స్పెక్టింగ్ ఫర్ టుమారో. చూద్దాం మరి మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుందో. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్రతిరోజు గ్యాప్ అప్ అండ్ ఒక స్ట్రాంగ్ క్లోజింగ్. ఇక్కడ మార్కెట్ లాస్ట్ క్లోజ్ అయింది 53,117 ఉంటే ఈరోజు ఓపెనింగ్ 53,153. ఇంట్రాడే లో చూస్తే 53,084 ఉంది. రెండింటిని కామన్గా 53,100 అని తీసుకుందాం. అంటే ఈరోజు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయిందని తీసుకోవాలి, లో అండ్ ఓపెనింగ్. ఇక్కడి నుంచి సో రీసెంట్ టైమ్స్లో ఈ 54,000 మార్క్ని యాజ్ రెసిస్టెన్స్ చూద్దాం అనుకున్నాం. అండ్ ఈ 54,400 450 లెవెల్ ఉంది ఇక్కడ ఈ క్యాండిల్లో. ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే 54,375. దిస్ ఈస్ ద బెస్ట్ క్లోజింగ్ నిఫ్టీ 50కి వచ్చింది. ఆల్ టైమ్ హై 54,467. ఈరోజు సెకండ్ ఆల్ టైమ్ హై 54,407 ఇంట్రాడే హై 400 అని తీసుకుందాం. ఫ్రమ్ ఓపెనింగ్ అండ్ హై చూస్తే ఒక 1000 పాయింట్స్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే 1300 పాయింట్స్ సింగిల్ ఇంట్రాడేలో క్రియేట్ చేస్తూ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ 54,300 దగ్గర వచ్చేసింది. 54,300 ఇది సెకండ్ బెస్ట్ క్లోజింగ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. బాడీ పరంగా రేంజ్ చూసుకున్న 1200 పాయింట్స్ బాడీ రేంజే కనపడుతుంది. ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 54,000 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 54,000 అబోవ్ బాడీ క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు 54,000ని సపోర్ట్ లాగా చూస్తుంటాం. ఈ 54,000 అబోవ్ ఇప్పుడు ఆల్ టైమ్ హై 54,500 అరౌండ్ ఉంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ హాల్ట్ ఎక్కడ వస్తుంది అనేది మనం గమనించాల్సి వస్తుంది. సో దీన్ని అయితే సపోర్ట్లానే చూస్తాం. రేపటి మార్కెట్లో కూడా 54,000 బిలో అయితే ఉండదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఒకసారి దీన్ని కూడా ఇన్ డీటెయిల్ 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. మనం 53,500 అనుకున్నాం కదా. సో బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజెస్ 11:15 వరకే వర్కౌట్ అయ్యాయి. ఎప్పుడైతే 11:15 క్యాండిల్ బోత్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ అబోవ్ క్లోజ్ అయిందో అక్కడి నుంచి ర్యాలీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఇక్కడేమో 53,500 నుంచి సో ఈ డే హై చూసుకుంటే 54,400 ఉంది. సో సెకండ్ టైం మళ్ళీ లోయర్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా 54,200 వరకే వెళ్ళింది. సో ఒక 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది. ఫైనల్గా ఇక్కడేమో 150 నుంచి 330 వరకు. సో మోర్ దెన్ 2 అవర్స్ పాటు స్మాలర్ రేంజ్నే అబ్జర్వ్ చేస్తూ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. 54,290 యాక్చువల్ క్లోజింగ్. సో డే వేస్లో చెప్పుకున్నట్టే 54,000ని యాజ్ పారామీటర్ చూసుకొని దీని అబోనే ఒక ఇంట్రాడే క్యాండిల్ టోటల్లీ క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ పాజిటివ్ మొమెంటం బట్టి. ఒకవేళ 54,000 బిలో ఉంటే నిన్న ఏదైతే రేంజ్ ఎక్స్పెక్ట్ చేసామో లోయర్ సైడ్ 1000 పాయింట్స్ రేంజ్ మళ్ళీ ఆ రేంజ్కి మనం షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.